గ్రహాలు, నక్షత్రాల యొక్క ప్రభావం వ్యక్తి వయస్సు మీద ఆధారపడి ఉంటుందా? చాలామంది ఈ విషయంలో చాలా అపోహల్లో ఉంటారు. కొంత వయస్సు దాటితే కొన్ని గ్రహాల యొక్క ప్రభావం తీవ్రమవుతుందని, కొంత వయసు ఉండేటప్పటి వరకు ఆ గ్రహాలు ఆ ప్రభావం అంతగా ఇవ్వవని, ఇలాంటివన్నీ ఈ వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది కామెంట్ రూపంలో కూడా పెట్టారు, ఇలాగటి కదా అలాగటి కదా అని. కేతు అయితే, కుజుడైతే 27 సంవత్సరాలు, కేతు అయితే 45 సంవత్సరాలు, శని అయితే 60 సంవత్సరాలు పైమాట. అప్పటిదాకా గ్రహాల ప్రభావాన్ని ఇవ్వకపోవడం కానీ, తీవ్రమైన ప్రభావం ఉండకపోవడం కానీ, సామాన్య ప్రభావము కానీ, ఇవి ఉండేటువంటి అపోహలు. ఇవే కాకుండా నక్షత్రాలకు సంబంధించి కూడా వ్యక్తికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ జన్మ నక్షత్రం కంటే నామ నక్షత్రం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని. ఇక్కడ నామ నక్షత్రం అంటే ఏంటి? ఏ రామకృష్ణ తీసుకుంటాం, ఈ రకారం మీద ఏ నక్షత్రం ఉంది, అసలు పుట్టినటువంటి నక్షత్రం ఏ అశ్వినో భరణో అయితే ఈ రకారంతో ఆధారపడేటువంటి నక్షత్రాలు దాన్ని ఆధారంగా చేసుకుని నక్షత్రాన్ని, దాన్ని ఎక్కడుందో ఆ రాశిని దాన్ని ఆధారంగా చేసుకుని జాతక ఫలితం చూసుకోవడం. నిజానికి మనం పుట్టినప్పుడు ఉండేటువంటి నక్షత్రం మీద ఆధారపడే జాతచక్రం తయారవుతుంది. మనిషికి ఎప్పుడూ కూడా మనం ఏ నక్షత్రంలో పుట్టాం, ఏ పాదంలో పుట్టాం, ఆ పుట్టినటువంటి సమయానికి జాతక చక్రం ఏ విధంగా ఉంది, మొత్తం 12 స్థానాల్లో 9 గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిలో నైసర్గిక శుభత్వం, పాపత్వం, దీన్ని ఆధారంగా చేసుకుని జాతక చక్రం ఆధారంగా చేసుకుని ప్రభావం ఉంటుంది తప్ప వయసుతోటి కానీ నక్షత్రాలతో కానీ దీనికి సంబంధము లేదు. ఈ నక్షత్రంలో ఇంతవరకు ఉంటేనే ఆ తర్వాత వచ్చేటువంటిది నామ నక్షత్రం, జన్మ నక్షత్రం, ఈ సంబంధాలు ఉండవు. మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రం ఆధారంగా చేసుకునే దశ అంతర్దశలు మొదలవుతాయి. మనకి ఒక గ్రహం యొక్క దశ అంతర్దశలు అక్కడి నుంచి ఇలాగైతే చివరి వరకు కూడా వయసుతో సంబంధం లేదు. 27 సంవత్సరాల, 48 సంవత్సరాల, 60 సంవత్సరాల, ఈ సంబంధం లేదు. ఆ దశ అంతర్దశలు ఎప్పుడు వస్తే అవి వాటి యొక్క ప్రభావం ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కడ వరకు, చివరి వరకు కూడా. అంతే తప్పించి ఈ వయస్సులో ఈ గ్రహం యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది, ఈ వయసులో ఈ గ్రహం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అని కానీ, లేకపోతే ఈ నక్షత్రాలకు సంబంధించి ఇంత వయసు వచ్చే వరకు ఈ నక్షత్రంలో ఆ నక్షత్రాన్ని అనుసరించి జాతకం యొక్క ప్రభావం ఉంటుంది, ఈ నక్షత్రం దాటిన తర్వాత సాధారణంగా నక్షత్ర ప్రభావం ఎప్పుడు చూస్తారు అంటే గోచార ఫలితాల గురించి చెప్పినప్పుడు చూస్తారు. గోచార ఫలితమైన, గ్రహచార ఫలితమైన, జాతక సంచారం అనుసరించి జ్యోతిష ఫలితమైనా సరే మనం పుట్టినటువంటి నక్షత్రం ఒక్కటే ప్రమాణము. వయసు పైబడినంత మాత్రము కానీ, పేరు సందర్భముగా, పేరుకి సంబంధించి కానీ ఏ రకమైనటువంటి ప్రభావము వాటి గ్రహముల యొక్క ప్రభావం ఉండదు.